చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష వాళ్ళ అరిసి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళకి దండం పెడతారు అధ్యక్ష. కొద్దిసేపు కూర్చుంటే మాట్లాడతాం అధ్యక్ష. చంద్రశేఖర్ రెడ్డి 35వ పేజీలో ఏమనుంది అధ్యక్ష? మురళీకృష్ణ గారు ఇచ్చిన కంప్లైంట్ అధ్యక్ష. అది ఎన్డీడీబీ రిపోర్ట్ కరెక్టే. సరే అధ్యక్ష మీరు కూర్చోండి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఆయన సమాధానం చెప్పచ్చు అధ్యక్ష. ముందు వినండి సార్, వినండి సార్, దండం పెడతాం సార్, మీకు వినండి సార్, ప్రజల బాధ సార్. సార్ తర్వాత అధ్యక్ష సిబిఐ చార్జ్ షీట్ లో మీరు తమరు రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. ఇది పవిత్రమైనటువంటి సబ్జెక్టు, దీని మీద ప్రజలందరూ అనుకుంటున్నారు, మీరు రూలింగ్ ఇచ్చారు. అంటూ సంబంధం లేని విషయాలు, వ్యక్తిగత విషయాలు తేవద్దని చెప్పి మీరు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, తిరుమల తిరుపతి లడ్డు కల్తీకి, హెరిటేజ్కి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఆ ఇష్యూని ఇక్కడ తీసుకొచ్చి డైవర్ట్ చేయడం ఎంతవరకు సబ్ అధ్యక్ష? ఎంతవరకు సబ్జెక్ట్ అధ్యక్ష చెప్పండి. మీరు ఏం ఆధారం అధ్యక్ష? డే 1 నుంచి కూడా చెప్తున్నాం. డే 1 నుంచి హిందూపూర్ డైరీకి, హెరిటేజ్కి ఏమాత్రం సంబంధం ఉన్నా మీరు తీసుకురండి. హెరిటేజ్ ఒక నిర్ణయం తీసుకుంది, ఏ ప్రభుత్వ సంస్థలకి నెయ్యి సరఫరా చేయకూడదని ఒక నిర్ణయం తీసుకుందని నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నా సరే మళ్ళీ అదే తెస్తున్నారు అధ్యక్ష. అదే తెచ్చి అసలు ఇష్యూని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు అనేటట్టుగా ఎందుకు జరిగింది, కారణం ఏంటి, దాని మీద డిస్కస్ చేయమనండి. ప్రభుత్వం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ సభ్యులు ప్లీజ్ గౌరవ సభ్యులు మా హిందువుల మనోభావం సార్ అధ్యక్ష. మేము ఇక్కడ ఎవరు మనోభావాలు దెబ్బతినే విధంగా చేయట్లేదు. వీఆర్ ప్రౌడ్ టు బి హిందూ. బట్ అలాగే మేము ప్రతి ఒక్క మతాన్ని ఫాలో చేసి ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం అధ్యక్ష. ఇక్కడ లడ్డూలో కల్తీ జరిగింది. ఎప్పుడు జరిగింది? 2020 నుంచి 2024లో ఆర్థికంగా లావాదేవీలు జరిగినాయి. అప్పుడు ఆవు లేదు, పాలు లేవు, నెయ్యి ఎలా వచ్చింది? సింథటిక్ గా వచ్చింది. దాని మీద మాట్లాడమంటే ఈ రోజు ఏంటి అంటారు సార్? హెరిటేజ్ అనేది స్కిమ్డ్ మిల్క్, టెట్రా ప్యాక్, పన్నీరు మాత్రమే కొన్న తప్ప అక్కడి నుంచి ఎక్కడ కూడా చేయలేదు. ఒకటి సంఘం డైరీలో రేట్ చేసినప్పుడు మీ ప్రభుత్వం ఉంది, 200 మంది వెళ్ళారు, 20 రోజులు చేశారు. ఏం పట్టుకున్నారు, ఏం పీకే అడుగుతారు సార్. ఈ తప్పుదా పట్టిస్తున్నారు. దీనికి చంద్రశేఖర్ రెడ్డి నేను ప్రతిదీ కూడా సాక్ష్యాలతో చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష మీరు నాకు ఎంత సమయం ఇచ్చారు అధ్యక్ష? 6 నిమిషాలు అధ్యక్ష. లెక్క పెట్టాను అధ్యక్ష. క్లోజ్ చేస్తాను అధ్యక్ష. దయచేసి వినండి అధ్యక్ష. ఇది 15 రోజుల నుంచి బాధపడతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ప్రధానంగా ఇప్పుడు కూడా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, బోలే బాబా డైరీ గురించి చెప్పారు అధ్యక్ష. ఈ బోలే బాబా డైరీ ఆవులు లేవు, నెయ్యి లేదు, లడ్డూల్లో నెయ్యి లేదని చెప్పి రోడ్డు మీదకి తెచ్చారు అధ్యక్ష. దీని గురించి బోలే బాబా డైరీ గురించి చెప్తాను అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారు మాట్లాడింది కూడా బోలే బాబా డైరీ గురించే, ఆవులు లేవనింది అధ్యక్ష. బోలే బాబా, ఈ బోలే బాబా డైరీ అధ్యక్ష, దీనికి ఇంతకు ముందు మాట్లాడారు చెప్పండి. ఆయన ప్రతిదానికి మంత్రి గారు మాట్లాడారు, మంత్రి గారు చెప్పారన్నారు. ఏ మంత్రి గారు ఏ మాట మాట్లాడారో చెప్పండి. బోలే బాబాది ఏ మంత్రి మాట్లాడాడు? ఇందాపూర్ది ఏ మంత్రి మాట్లాడాడు? మీరు మీకేమన్నా హెలూసినేషన్స్ ఉన్నాయా? మీకేమన్నా కళలు వస్తున్నాయా? ఏ మంత్రి మాట్లాడాడు? మీరు చెప్తే దమ్ముగా నేను చెప్తున్నానని చెప్పండి.